నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ పుస్తకము చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకము సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో మన దేశంలో మీకు ప్రజలకు ఉపయోగపడే చట్టాలను సులభమైన భాషలో అనువాదము సంకలనం చేయడం జరిగింది. సో ఈ పుస్తకంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి, సో ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక అంశం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. పోలీసులు నేరస్తులకు బేడీలు వేయవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో 2024 కంటే ముందు బ్రిటిష్ కాలం నుంచి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి అనే చట్టాలు అమలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక నేరం చేస్తే ఏ నేరం చేశాడో ఆ నేరానికి సంబంధించిన సెక్షన్తో ఎఫ్ఐఆర్ పోలీసులు నమోదు చేసేవారు. ఆ తర్వాత న్యాయస్థానము సిఆర్పిసి ప్రకారంగా విచారణ చేపట్టేది. అయితే మన దేశంలో 2024 నుంచి ఐపీసీ సిఆర్పిసి స్థానంలో బిఎన్ఎస్ అలాగే బిఎన్ఎస్ఎస్ అనే ఈ కొత్త చట్టాలు క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఈ బిఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 43 సబ్సెక్షన్ 2 ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక తీవ్రమైనటువంటి నేరం చేశాడని ఆరోపించబడి అతని మీద ఎఫ్ఐఆర్ నమోదై ఉంటే అతనిని జ్యుడిషియల్ రిమాండ్ కు తీసుకెళ్తారు. కాబట్టి అతను పారిపోకుండా బేడీలు వేయవచ్చు అనేది ఈ సెక్షన్ చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. అలాగే వారిని కోర్టుకు హాజరుపరిచే క్రమంలో కూడా బేడీలు వేస్తారు. కానీ కోర్టులో మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచేటప్పుడు బేడీలు తీసివేస్తారు. అయితే ఈ బిఎన్ఎస్ఎస్ చట్టంలో సెక్షన్ 43 సబ్సెక్షన్ 2లో మాత్రం ఆరోపించబడి ఉన్నటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను పారిపోకుండా బేడీలు వేయవచ్చు అని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. సో ఇలాంటి అంశాలను మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకంలో వివరణ ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని పొందవచ్చు. జిఎస్టీ, ప్రైస్ అండ్ పోస్టల్ ఛార్జెస్ కలుపుకొని 650 రూపీస్. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.